హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 2 అనాలిసిస్ చూద్దాం. సో ఈ ఎపిసోడ్ బేసిక్గా నామినేషన్స్ మీద దాదాపుగా సగం ఎపిసోడ్ పైగానే నడిచింది. నామినేషన్స్కి ముందు నయనికాకి, సోనియాకి వీళ్ళకి గొడవలు ఏదో చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకోవాల్సింది అయితే నామినేషన్స్. ఈ నామినేషన్స్లో ఫస్ట్ సోనియా నామినేషన్స్ ఎవరు? ఫస్ట్ బేబక్క. సోనియా బేబక్కని నామినేట్ చేయడం చెప్పిన కారణం ఏంటి అంటే, బేబక్క పప్పు చేసేటప్పుడు, హౌస్ మొత్తానికి పప్పు చేసేటప్పుడు ఆ కుక్కర్లో ఏదో లోపం ఉండడం వల్ల ఆ పప్పు అనేది ఇన్ టైంలో ఉడకలేదు. వీళ్ళకేమో ఆకలేసేస్తుంది. అది సోనియాతో పాటుగా ఇంకా 1 or 2 హౌస్ మేట్స్ కూడా నామినేషన్స్లో చెప్పిన రీజన్. అందులో అనాలిసిస్ ప్రకారం అసలు బేబక్క తప్పేముంది? ఇప్పుడు బేబక్క ఇంటెన్షనల్గా చేసిందా? కాదు. అది కుక్కర్ సైజ్ చిన్నది అవ్వడం వల్ల, స్టవ్ ఫ్లేమ్ చిన్నగా ఉండడం వల్ల, ఏదో ఒక లోపం వల్ల ఆ పప్పు అనేది వాళ్ళు అనుకున్న టైంకి ఉడకలేదు. సో దాన్ని నువ్వు చూసుకోవాలి కదా, అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా అనేది చాలా పెద్ద మాట, ఇర్రెస్పాన్సిబుల్ అనడం నా అభిప్రాయం ప్రకారం. అయితే దీనికి బేబక్క ఆన్సర్ క్లారిటీగానే ఇచ్చింది, బట్ కొంతమంది హౌస్ మేట్స్ దాన్ని తీసుకోవాలి. అంటే బేబక్క వండడం తెలుసు బేబక్కకి, అంతేగాని ఇన్ టైంలో కుక్కర్లో పప్పు అవ్వకపోతే ఏం చేయాలో తెలియాల్సిన అవసరం లేదు కదా. కానీ మరి అది ఎందుకో హౌస్ మేట్స్కి అర్థం కాలేదు. సరే, వాళ్ళు అనుకున్న దానికన్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయి ఉంటుంది. గంటలు అయితే ఏం లేట్ అవ్వదు కదా. సో మరి దాన్ని కూడా ఒక రీజన్గా చూపించి సోనియా బేబక్క నామినేట్ చేసింది. సరే, ఆ 2 రోజుల్లో ఇక మిగతా హౌస్ మేట్స్ మీద ఏ రీజన్స్ ఉన్నాయో లేవు, బేబక్క నామినేట్ చేసింది. ఓకే. తర్వాత రెండో నామినేషన్ ప్రేరణ. ప్రేరణని నామినేట్ చేసినప్పుడు రీజన్ ఏం చెప్పింది అంటే, ఏదో ఫన్గా కాస్త జాలీగా హ్యాపీగా ఉండొచ్చు, ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్, అప్పుడే కొట్లాట్లు గొడవలు పెట్టుకొని మూడీగా ఉండడం దేనికి కానీ ఎప్పుడో ఏదో సిచ్యువేషన్లో ప్రేరణ అన్నదంట. అది విని, సో అలా ఉండడానికి కాదు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది, అలా ఉండాలి అంటే సరదాగా ఏదైనా పిక్నిక్ వెళ్ళొచ్చు అని చెప్పేసి ప్రేరణని నామినేట్ చేసింది. అసలు అది ఏమన్నా వ్యాలిడ్ పాయింటా? అది ప్రేరణ ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ సోనియా రేషన్ మేనేజర్గా చేస్తుంది. రేషన్ మేనేజర్ నుంచి తప్పిస్తే బాగుండని ఫీల్ అవుతుంది, వేరే ఏదన్నా పని చేయడానికి సిద్ధంగా ఉంది. అట్ ద సేమ్ టైం కిరాక్ సీత బేబక్కకి హెల్పర్గా కిచెన్లో ఉంటూ కిచెన్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటుంది. అంటే రోల్ మారినా పర్వాలేదు, బట్ కిచెన్కి అసోసియేటెడ్గా, కిచెన్కి లింక్ ఉన్న ఏదైనా ఒక పనిని ఇష్టపడుతుంది. సో వీళ్ళిద్దరిని స్వాప్ చేయొచ్చు కదా అనే ఒక ఆలోచన ప్రేరణది. సో ఈ డిస్కషన్ కూడా వచ్చింది కాబట్టి ఈ మాట కూడా చెప్పాల్సి వస్తుంది. అది వ్యాలిడే కదా. వాళ్ళిద్దరిని స్వాప్ చేస్తే రేషన్ మేనేజర్ నుంచి సోనియాని తప్పించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం కిరాక్ సీతని కిచెన్లోనే అంటిపెట్టినట్టు కూడా ఉంటుంది. మరి ఆ చిన్న ఫన్గా ఉండొచ్చు, జాలీగా ఉండొచ్చు అనే చిన్న మాటను కూడా మరి నామినేషన్స్లో చూపించి నామినేషన్స్లో పెట్టగలిగిన సోనియాకి, అంతకు ముందు రోజు శేఖర్ భాష ఆరెంజెస్తో ఆడుకున్నప్పుడు అంత పెద్ద గొడవ అయింది కదా, మరి అదెందుకు రీజన్గా కనిపించలేదు అన్నది పెద్ద బిగ్ క్వశ్చన్.
ఎందుకు కనిపించలేదో మరి తెలియదు. మేబీ సేఫ్ ప్లే ఏమో అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమంది నాలాగా అనుకుంటున్నారు? ఎందుకు శేఖర్ భాష నామినేట్ చేస్తే ఏమో మళ్ళీ డిఫెన్స్లో పడతానేమో, ఈజ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి అనుకుందా, లేదంటే ఈవిడికి ఏదన్నా స్ట్రాటజీ ఉందా తెలీదు. కాకపోతే సోనియా వెంటనే మాట మార్చేస్తుంది. అన్నది వెంటనే నేను అనలేదు అంటుంది. ఫన్గా జాలీగా ఉందామని నువ్వు అన్నావు, అది నాట్ కరెక్ట్ అని చెప్పేసి ప్రేరణ అన్నది. మళ్ళీ ప్రేరణని వెంటనే ఫన్ అని నేను అనలేదు అని చెప్పేసి ప్రేరణతోనే వెంటనే అన్నది. కాబట్టి సోనియా వెంటనే మాట మార్చేస్తుంది. శేఖర్ భాషతో మొన్న ఆరెంజెస్ గొడవలో కూడా ఒక మాట అన్నది, వెంటనే నేను అనలేదు, అలా అనలేదు అని చెప్పేసి అంటుంది. ఈవెన్ బేబక్క దీనిలో కూడా టెక్నికల్ డిఫికల్టీ అదేంటో నాకు అర్థం కాలేదని బేబక్క అన్నప్పుడు, సో దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ టెక్నికల్ డిఫికల్టీ అండ్ ఇర్రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఏదో పెద్ద థియరీ చెప్పింది. ఇర్రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుంది? టెక్నికల్ డిఫికల్టీ అంటే కుక్కర్ ఉడకని దానికి తను ఏం చేస్తుంది? తనేమన్నా ఉడకొద్దు అని ఏమైనా కోరుకుందా? లేకపోతే కుక్కర్లో ఉడకకుండా తను ఏమైనా చేసిందా? ఏం చేయలేదు కదా. మరి అది ఏమో సోనియాకి మరి ఎలా అనిపించిందో తెలియదు. సో అవి సోనియా రీజన్స్. నెక్స్ట్ నబీల్ అనే వ్యక్తి ఫస్ట్ నామినేట్ చేసింది ఎవరిని? సాయి మణికంఠని ఏ రీజన్తో నామినేట్ చేశాడంటే, సరిగా మింగిల్ అవ్వట్లేదు హౌస్లో, ఎక్కడో ఒక మూలన ఉంటున్నావు, ఏదో నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు అని చెప్పేసి మన సాయి మణికంఠని నామినేట్ చేశాడు నబీల్. అప్పుడు సాయి మణికంఠ రెస్పాన్స్ కనుక మనం చూసినట్టయితే, ఏదో 6 months నాలో నేనే ఒక 4 గోడల మధ్య ఉంటే ఏ పరిస్థితుల మధ్య ఉన్నాడు ఏంటి అనేది చెప్పలేదు. బహుశా అవకాశం సిచ్యువేషన్ రాలేదేమో. 4 గోడల మధ్య ఉన్నా అది ఇది అని చెప్పేసి తన పర్సనల్ లైఫ్ ఏదో కాస్త చెప్పాడు. అయితే సాయి మణికంఠని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. హీ లుక్స్ టు బి వెరీ స్మార్ట్, చాలా స్మార్ట్గా అనిపిస్తున్నాడు. మేబీ అంటే ఇంకా చూడాలి సాయి మణికంఠ గురించి ఒక నిర్ణయానికి రావాలంటే. బట్ ఈజీ అయితే కాదు, హీఈస్ నాట్ ఈజీ టు హ్యాండిల్. అంటే ఈజీగా హ్యాండిల్ అయితే అవడు సాయి మణికంఠ అనే అబ్బాయి. అట్ ద సేమ్ టైం సింపతి గేమ్ ఏమన్నా ప్లేయింగ్ చేస్తున్నాడా, సింపతి కోసం ఏదన్నా ట్రై చేస్తున్నాడా తెలీదు. అంటే గేమ్ స్ట్రాటజీనా, నిజంగా అసలు తను అంతేనా తెలీదు. డైలమా. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ చూస్తే కానీ మేబీ ఏమన్నా మరి ఒక సాయి మణికంఠ మీద ఒక నిర్ణయానికి రావచ్చేమో. బట్ ఈజీ అయితే కాదు. మేబీ టాప్ 5 క్యాండిడేట్ అనిపిస్తుంది. అంటే చాలా ఎర్లీగా, ఇట్ ఈజ్ టూ ఎర్లీ టు సే, బట్ ఏమో కొంచెం టఫ్ క్యాండిడేట్ అనిపిస్తుంది. మీలో ఎంతమంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక నామినేషన్స్లో ఇంక మళ్ళీ తర్వాత ఎవరున్నారు? శేఖర్ భాష సాయి మణికంఠని నామినేట్ చేశాడు. నామినేట్ చేసినప్పుడు శేఖర్ భాష చెప్పిన రీజన్ ఏంటి? ఇక్కడ రూల్స్ సెట్ చేస్తే ఎవరు చేయాలి? బిగ్ బాస్ చేయాలి. నువ్వెట్లా సెట్ చేస్తావు రూల్స్? గేమ్ను మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నావు, గేమ్ను మొత్తం నువ్వే ఆడిపిస్తున్నావు అన్నట్టుగా సాయి మణికంఠ మీద ఎలిగేషన్ వేశాడు. నువ్వు గేమ్ను నడిపిస్తున్నావు అన్నప్పుడు సాయి మణికంఠ ఎస్ ఐఎమ్ ఏ ప్లేయర్ అని ఒక సమాధానం చెప్పాడు. నువ్వు ప్లేయర్ అన్నప్పుడు నువ్వు ప్లే చేయాలి. ఎస్, ఇఫ్ యు ఆర్ ప్లేయర్, ప్లే ద గేమ్, డోంట్ బీ అంపైర్. ప్లేయర్ లాగా ఉండే, అంపైర్ లాగా ఉండే మాకు, వాళ్ళకి అది చెయ్యి వీళ్ళకి ఇచ్చేయి అని మాకు అని చెప్పేసి మన శేఖర్ భాష సాయి మణికంఠకి నామినేషన్ రీజన్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు చూపించిన కంటెంట్లో ఏదన్నా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడా, లేదంటే ఆరెంజెస్ విషయంలో
సోనియాకి చెప్పింది మన సాయి మణికంఠయ్య కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా అన్నాడా తెలీదు. బట్ శేఖర్ భాష ఆ సాయి మణికంఠని ఆ రీజన్తో నామినేట్ చేయడం అయితే జరిగింది. అలా అదేవిధంగా శేఖర్ భాష ఇంకో నామినేషన్ ఎవరు, మన శేఖర్ భాష సెకండ్ నామినేషను బేబక్క. బేబక్కకి చెప్పిన రీజన్ కూడా సేమ్, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, గేమ్ని పూర్తిగా మార్చేస్తున్నావు, నువ్వే మిగతా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావు, ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి. అంటే మెయిన్గా అక్కడ బ్లేమ్ ఎందుకు చేశాడు అంటే, తినే దగ్గర ఫుడ్ దగ్గర ఒకసారి అన్నం కూర మనం ఏం వండుకోవాలి ఏం చేసుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ కూర నచ్చినా నచ్చకపోయినా, దానిలో కారం ఎక్కువ ఉన్నా ఎక్కువ లేకపోయినా ఇక దాంతో అడ్జస్ట్ అవ్వాలి. మళ్ళీ మళ్ళీ మనం ఆ గ్యాస్ మీద నేను ఆమ్లెట్ వేసుకుంటా, ఎగ్ బాయిల్ చేసుకుంటా అని మళ్ళీ మళ్ళీ అక్కడ వండడానికైతే కుదరదు అని చెప్పేసి ఒక మాట చెప్పింది. అంటే శేఖర్ భాష మరి దీన్ని రూల్స్ సెట్ చేయడం అని ఎందుకు అనుకున్నాడో అర్థం కావట్లేదు. ఆ విషయం ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళ గేమ్స్ విషయంలోనో వాళ్ళ ఆట విషయంలోనో లేకపోతే వాళ్ళు ఇంకొకరి మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరించేలా మనం ఏదైనా మాట్లాడితే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అని అనుకోవచ్చు. కానీ అక్కడ రేషన్ అనేది కామన్గా ఆ 14 మెంబర్స్కి కామన్గా పంపిస్తారు. మరి దాన్ని ఒక పద్ధతి ప్రకారం వాడుకోకపోతే, సో తిన్నవాడే మరీ ఎక్కువ తినేసి లేనివాడికి అసలు ఏం లేకుండా అలా అయిపోయే అవకాశం ఉంది. సో ఆ రేషన్ మేనేజింగ్ విషయంలో రూల్స్ సెట్ చేసుకోవడం మంచిదే అది, ఎందుకంటే దాన్ని మిస్యూజ్ చేయరు, పోనీ ఒక పద్ధతి ప్రకారం దాన్ని వాడుకుంటారు. లేదంటే ముందే చెప్తే, లేదు నా క్వాంటిటీ యొక్క మిల్క్ని నేను ఇలా వాడుకోవాలనుకుంటున్నా, నా ఎగ్ని నేను ఇలా కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటున్నా అని ముందే చెప్తే మేబీ ఆ వెసులుబాటు ఏమో వాళ్ళు ఇచ్చేవాళ్ళేమో, ఆ కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అలా కాకుండా దాన్ని గేమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, రూల్స్ సెట్ చేస్తున్నారు అని చెప్పడం కొంచెం పెద్ద మాటగా అనిపిస్తుంది, అంత వ్యాలిడ్గా అనిపించలేదు. సో నాగమణికంఠ విషయంలో ఏమో కొంతవరకు కరెక్ట్ ఏమో, కానీ బేబక్క విషయంలో శేఖర్ భాష నామినేషన్ నాట్ కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా మంచి ఫైర్ మీద సాగుతుంది మన బిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్స్ ఎపిసోడ్. సో మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ ఎపిసోడ్ అనాలిసిస్ వీడియో చేద్దాం. సో ఇది ఇప్పుడు సీజన్ 8 ఎపిసోడ్ 2 యొక్క అనాలిసిస్. సో మీలో ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేయండి, ఇంకా దీని మీద మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. సో బిగ్ బాస్ సీజన్ 8 ఎవరైతే చూస్తున్నారో అనాలిసిస్ ఇది కరెక్టా కాదా అని వాళ్ళు కూడా షేర్ చేసుకునేలాగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో నమస్కారం.